కీచకుడు అనేటటువంటి ఒక రాక్షస సేనాధిపతి ఉండే, వాని కంట్లో పడ్డటువంటి ఏ ఆడబిడ్డ కూడా దక్కిన పరిస్థితి లేకుండే. ఇలా తెలంగాణ తల్లి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి కళ్ళల్లో గట్టనే అయింది. ఇలా ఎంత ఘోరమైంది. కౌరవుల చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా మా తెలంగాణ, కీచకుని కన్ను పడ్డ పాడుశకున మొచ్చెనే అమ్మా మా తెలంగాణ. ఇలా ఎంత గోసపడ్డదో తెలంగాణ. కేవలం 22 నెలలనే ఎంత విష ప్రచారం ఇలా తెలంగాణ మీద జరిగింది. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేసిండు. రైతుల మీద రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేసిండు. నీళ్ళు ఇయ్యలేడు, యూరియా ఇయ్యలేడు, పొలాలు ఎండబెట్టిండు, రైతన్నలు ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేసిండు ఈ రేవంత్ రెడ్డి. అందుకే దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను కడుపు మండి బాధతోటి చెప్తున్నా, పోతవయ్యో రేవంతు. నేను ఉత్తగంటలేను, సప్పట్లు కొట్టాలి మీరంతా. పోతవయ్యో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు, పోతవయ్యో దలిగి పోతవయ్యో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు, పోతవయ్యో రేవంతు, రైతన్నల గోస దలిగి పోతవయ్యో రేవంతు, పోతవయ్యో రేవంతు, రైతుల గోస దలిగి పోతవయ్యో రేవంతు. పోతవు 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 నువ్వు కూలిపోతవయ్యో పోతవయ్యో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు, పోతవయ్యో రేవంతు, పేదొల్ల గోస దలిగి పోతవయ్యో రేవంతు, పోతవయ్యో రేవంతు, పేదల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. ఎలా ఏం జరుగుతుంది తెలంగాణలో? ముఖ్యంగా మనం ఈ అచ్చంపేట జనగర్జన 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇలా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కుద్దేటటువంటి ప్రయత్నం చేసిన గువ్వల బాలరాజు గువ్వ గుయ్యం అనేటట్టుగా అందామా? చెప్పన్నా. రామన్న మీద అవాకులు చెవాకులు మాట్లాడినవు బిడ్డ, కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోతే నీతోటి గుప్పెడు మంది కూడా రాలే. గులాబీ సైనికులు, గులాబీ బిడ్డలు అచ్చంపేట మీద మా జనార్దన నాయకత్వంలో, రామన్న నాయకత్వంలో ఇగో గిడ జెండా ఎగిరేస్తున్నారు. జెండా ఎగిరేయాలి, గట్టిగా గట్టిగా ఎగిరేయాలి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వాషింగ్ పౌడర్ నిర్మాణ ఎందుకు పోయినావు నువ్వు? నీకు ఏమిచ్చిండు బీజేపీ పార్టీ? ఏం తీసుకొచ్చిండు? ఏమిచ్చిండు నీకు మోడీ? 9.5 ఏళ్లలో నీకు తెలియదా గువ్వల బాలరాజు అని అడగాలి. కానీ దానికంటే ముందు ఎంత మంచుకుండే మన తెలంగాణ 9.5 ఏళ్లలో. పున్నామా పున్నామా నిండు ఉన్నామా సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో. హాస్టళ్లకు భలే హాస్టళ్లకు అగో హాస్టళ్లకు సన్న బియ్యం అందించిండే మా సారు మా కేసీఆర్, మా కేసీఆర్ సారు మా కేసీఆర్, హాస్టళ్లకు సన్న బియ్యం అందించిండే అగో సారు మా కేసీఆర్, సారు మా కేసీఆర్, సారు మా కేసీఆర్. ఎవరిచ్చిర్రు? ఇలా కేసీఆర్ గారి మనవడు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ మనవలు ఏదైతే సన్నబియ్యం తిని, సన్నబియ్యం బువ్వ తిని ఎవరైతే పిల్లలు బాగుండాలని అనుకుంటారో, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లగాడు సన్నబియ్యమే తినాలి, మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలని సన్నబియ్యాన్ని మొట్టమొదలు పెట్టింది ఈ దేశంలోనే కేసీఆర్ సారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా డప్పులు కొట్టుకుంటున్నారు. అందుకే అంటున్నా, హాస్టళ్లకు సన్న బియ్యం అందించిండే మన సారు మన కేసీఆర్, సారు మన కేసీఆర్, సారు మన కేసీఆర్. ఎంత మంచిగుండే. గర్భిణీ స్త్రీలకు రాఘవో నందన, గర్భిణీ స్త్రీలకు రాఘవో నందన, పాలు గుట్లు ఇచ్చిండు, రాఘవో నందన, పాలు గుట్లు ఇచ్చిండు, రాఘవో నందన, ఆసరా పథకముతో రాఘవో నందన, 2000 ఇచ్చిండు, రాఘవో నందన, ఆసరా పథకముతో రాఘవో నందన, 2000 ఇచ్చిండు, రాఘవో నందన, ఆసరా పథకముతో. రాఘవో నందన. ఎలా సారు కేసీఆర్
కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటే నేను రాగానే తెల్లారి మళ్ళొచ్చే నెల 4000 ఇస్తా, ఇప్పుడు తీసుకుంటే 2000, నేను రాగానే 4000 అన్నాడు. ఎంతమందికి వచ్చినాయి అచ్చంపేట్ల 4000? 4000 వచ్చిన వాళ్ళు శైలా పట్టురే, 4000 రానోళ్ళు శైలా పట్టురి, రానోళ్ళు 4000 రానోళ్ళు పట్టురి. జర కెమెరాలు గడు చూపిరి, రానోళ్ళు 4000 రానోళ్ళు. ఇలా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, మన నాయకుడు రామన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదలైంది. జర అయిన తర్వాత దా ముచ్చటంతా మా సందీప్ అన్న చెప్తాడు. కానీ తెలంగాణలో మొన్నటిదాకా ఒక 2 కార్యక్రమాలు నడిచినాయి. ఏంటిదనంటే అబద్ధాల కార్యక్రమం ఒకటి, రెండోది సీరియల్ల రూపన్న డ్రామా ఒకటి. ఏం చేసిండు తెలివిగా రేవంత్ రెడ్డి? రక్తపు మడుగుల మాటునా రేవంతు అనొచ్చును అనరాదు. కడుపు మాడి కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్తనై గులాబీ జెండాను గుండెల్లో మోసి నేను మా సందీప్ అన్న 14 సంవత్సరాలు కాలికి గజ్జగట్టి జిల్లా జిల్లా గల్లీ గల్లీ తిరిగి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేవలం 20 నెలల్లో తెలంగాణ సర్వనాశనమైపోతుంటే బాధై ఆయన ముఖ్యమంత్రి అయినా అనబుద్ధి కాకపోయినా అనాల్సి వస్తుంది. రక్తపు మడుగుల మాటునా రేవంతు, రాజ్యాన్ని నడుపుతున్నవో రేవంతు. ఏంటిది రక్తపు మడుగుల? అక్రపు కేసుల మాటునా రేవంతు, రాజ్యాన్నే నడుపుతున్నవో రేవంతు. ఎందుకు అక్రమ కేసులు అంటున్నా అంటే కాళేశ్వరం పైన కేసు, ఫోను ట్యాపింగ్ కేసు, ఇట్లా ఒక్కటి కాదు ఎన్నో కేసులు పెట్టిండు. ఇట్లాంటి ఇంపార్టెంట్ ముచ్చట్లన్నీ మా సందీప్ అన్న చెప్తాడు. మళ్ళొకసారి మా సందీప్ అన్నను తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండాను ప్రతి కార్యకర్త గుండెలోకి తీసుకుపోతున్న మా మధ్యల సందీప్ అన్నను సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.